ఇప్పుడు టైం అర్ధరాత్రి 4:00. హలో అందరూ! ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకో కనుక్కోండి. ఆ! మీకు అర్థమైపోయి ఉంటుంది. టైం చూస్తారా ఎంత అయిందో? కరెక్ట్‌గా 3:49 దగ్గర దగ్గరగా 4 అవ్వొస్తుంది. సో, ఈ టైంలో ఏంటి నేను దెయ్యంలాగా కూర్చొని ఏం చేస్తున్నాను అని మీరనుకుంటే, అదే మీకు చూపించబోతున్నాను. వీడియోలో ఏదో బడబడ మాట్లాడేస్తున్నాను కానీ, అదంతా రికార్డ్ అయిపోయిన తర్వాత అర్థమైంది నాకు. నా వాయిస్ ఏది రికార్డ్ అవ్వలేదని. సో, అందుకని మళ్ళీ నేను దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. సో, ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పినట్లుగా వినాయకుడి మండపం ప్రిపరేషన్ కోసమని. సో, దానిలో భాగంగా నేను ఈసారి ఒక కొత్త ఐటెమ్ తీసుకున్నాననమాట. అదే ఈ లోటస్ ఎండిఎఫ్ బోర్డ్. మేము జనరల్‌గా ఇంట్లో బుజ్జి వినాయకుడినే పెడతాం కాబట్టి, నాకు ఈ బుజ్జి లోటస్ బేస్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకని చెప్పి నేను దీనికి ప్రొసీడ్ అయ్యాను. సైజెస్ అనేవి వెబ్‌సైట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న వెబ్‌సైట్‌లో అయితే ఈ ఒక్క సైజే అవైలబుల్ ఉందనమాట. అఫ్‌కోర్స్ ఇది నాకు సెట్ అవుతుంది కాబట్టి నేను తీసేసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 25-27 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మధ్యలో అయితే గనక మనకొక 15 సెంటీమీటర్స్ ఐడల్ ఆర్ విగ్రహం సరిపోయేంత స్పేస్ ఉంటుందనమాట. దాన్ని బట్టి మనం ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు. వినాయకుడనే కాదు, మనకి దసరా వస్తుంది. అమ్మవారు కానీ, లేకపోతే కృష్ణాష్టమికి కృష్ణుడి బొమ్మ కానీ, అలాగే శ్రావణ మాసం అప్పుడు లక్ష్మీదేవిని కానీ హ్యాపీగా అలంకరించుకోవచ్చు. అన్ని పెటల్స్‌తో పాటు ఒక ఎక్స్‌ట్రా పెటల్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఏదైనా పెటల్ డ్యామేజ్ అయ్యి ఉంటే యూజ్ అవుతుందని చెప్పేసి చాలా నచ్చిందది నాకు. సో, ఇదనమాట మొత్తం సెట్ చేసిన తర్వాత లోటస్ బేస్. చాలా బావుంది. పెయింట్ ఏసుకొని ద కోర్ లోటస్ లాగా ఉంచేయొచ్చు. లేదా దాని మీద మనం ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవచ్చు. ఫోమ్ బోర్డ్స్ అటాచ్ చేసుకోవచ్చు. కలర్ పేపర్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ స్టోన్ లైన్స్, బాల్ లైన్స్ అలా దేనితో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. మనమంతా లాస్ట్ మినిట్ హడావిడే కాబట్టి నాకు ఈ స్టోన్ లైన్స్, బాల్ లైన్స్ ఆర్ ఎల్స్ ఎనీ పేపర్ డెకరేషన్స్‌కి అస్సలు టైం లేదు. సో, నేను దీనికి ద కోర్ లోటస్ లానే ఉంచేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దీనికి ఫస్ట్ పెయింటింగ్ వేసేసి, వుడెన్ బోర్డ్ కాబట్టి ఫస్ట్ వైట్‌తో కోటింగ్ చేసేసిన తర్వాత దాని మీద కలర్స్ యాడ్ చేస్తే ఫ్లవర్ చాలా బ్రైట్‌గా వస్తుంది. అఫ్‌కోర్స్ ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, నేను అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. టోటల్ వైట్‌తో పెయింట్ చేసేసిన తర్వాత లుక్ చాలా బావుంది. సో, బేస్ పెయింటింగ్ వైట్ కలర్ ఒక 2 కోట్స్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. ఇంక నేను దాన్ని కదిలిచ్చకుండా అలా సైడ్‌కి పెట్టేసాననమాట టు లెట్ ఇట్ డ్రై. నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో. దానికి నేను కలర్స్ ఏసేసాను. అది కూడా 2 కోట్స్ పడింది. ఇది కరెక్ట్‌గా వినాయక చవితి ఎర్లీ మార్నింగ్ ఐ డిడ్ దిస్ పెయింటింగ్. బట్ సక్సెస్‌ఫుల్లీ అదైతే గనుక కంప్లీట్ అయిపోయింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. సో, మొత్తం అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చాలా అట్రాక్టివ్‌గా మండపంలో అలా పెడితే చాలా బావుంది. టోటల్ మండపానికి లుక్ అయితే గనక దీనివల్లనే వచ్చింది. ఇట్ ఈస్ వెరీ 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 నైస్. ఒకవేళ నేను కొన్న వెబ్‌సైట్ లింక్ మీకు కావాలనుకుంటే గనక యూ కెన్ పింగ్ మీ. నేను కన్ఫర్మ్ మీకు ఈ లింక్ అనేది షేర్ చేస్తాను. సో, దట్స్ ఇట్. ఇవాల్టి వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. లోటస్ బేస్ కూడా మీకు నచ్చిందనుకుంటున్నాను. మరి ఇంక నెక్స్ట్ వీడియో నేను డైరెక్ట్‌గా మండపం డెకరేషన్‌తోనే వచ్చేస్తాను. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా. బై బై.